శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి వారి జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవితంలో ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి, జనరల్గా వృషభ రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి చాలా డిగ్నిఫైడ్గా జీవితంలో కష్టపడి పైకి రావాలనే లక్ష్యంతో ఉంటారు తప్ప మిగతా వాళ్ళగా అడ్డగోలుగా ధనం సంపాదించడం, గాలిమేళ్ళ కట్టడం, ఏ ఊహలతో జీవితాన్ని గడపడం అయితే ఉండదు. చాలా ప్రాక్టికల్గా వీళ్ళ జీవితాన్ని నిర్దేశించుకుంటారు. కళ్ళతో చూసిన దాన్ని మాత్రమే నిజమని నమ్ముతారు తప్ప ఏది కూడా మాయమాటలు నమ్మి మోసపోవడం జరగదు. అంటే శుక్రుడు ఈ రాశికి అధిపతి అవ్వడం వలన స్వభావ సిద్ధంగా ఒక స్థిరపడినటువంటి, సాధారణంగా కొద్దిగా వారి పూర్వీకులు వాళ్ళు కొద్ది వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉండి కష్టపడుతున్నటువంటి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. భగవంతుని దయ వల్ల చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక క్రమశిక్షణ, అలాగే ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి లోటు లేకపోవడం, అంటే దైనందిన జీవితంలో నెసరీస్కి లోటు ఉండదు, ఉన్నదానికన్నా కొంత రిచ్గానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా వారు అంచెలంచెలుగా ధనాన్ని పొదుపుగా వాడుకుంటారు, చాలా జాగ్రత్తగా దాచుకుంటారు, ఎంత ఉన్నా కూడా అణిగి ఉంటారు, ఇంకా సంపాదించాలనే, ఇంకా దాచుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఏదో ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఇంకొక ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఒక 10 తులాలు బంగారం ఉంది ఇంకా కొనుక్కోవాలి, అలా దాచుకుంటూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మాత్రం ఖచ్చితంగా ఆర్థిక ప్రగతిని కలిగి ఉంటారు. కంపల్సరీగా కొంత వీళ్ళంటే ఏ ఇంట్లో ఉంటే ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి అమ్మాయిలు ఏ ఇంట్లో ఉంటే వారికి కలిసి రావడం జరుగుతుంటుంది. సో అటువంటి ఐశ్వర్యమైనటువంటి సౌభాగ్యం కలిగినటువంటి లక్ష్మీ జాతకులు అవుతుంటారు వీరు. అయితే వీరికి ముఖ్యంగా శత్రువులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఇది వివాహం తర్వాత అత్తవారి కుటుంబంతో కానీ, ఇల్లాస్తో కానీ, అలాగే కొద్దిగా ఇరుగు పొరుగుతో కానీ, ఇంకా వీళ్ళని చూసి ఎక్కువ మంది ఇష్టపడడం వల్ల శత్రువులు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అలాగే వివాహ విషయంలో కూడా ఎంత ఐశ్వర్యం, ఎంత అందం, మంచి ఉద్యోగంలో బాగా స్థిరపడినప్పటికీ కూడా వివాహ ప్రయత్నాలు ఏదో కారణం వల్ల ఆలస్యం అవడం జరగడం, బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కూడా జరుగుతుంటుంది ఈ రాశి జాతకులకి. సో ఏదన్నా వివాహం జరిగే సమయంలో కానీ, వివాహం తర్వాత కానీ, పెళ్ళిలో కానీ ఏదో ఒక విధమైన డిస్ప్యూట్స్, గొడవలు, చికాకులు లేకుండా వీళ్ళ వివాహ జీవితం 100కి 100 పాళ్ళు సాఫీగా జరగదు. అంటే కొంతకాలం ఇబ్బంది ఉన్న తర్వాత బాగుంటుంది, కానీ వ్యక్తిగతంగా వివాహ విషయంలో మాత్రం కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే సప్తమాధిపత్యం కుజుడికి రావడం వల్ల, సప్తమ వ్యయాధిపతి కూడా కుజుడవడం వల్ల కంపల్సరీగా వీళ్ళ వివాహ జీవితంలో సమస్యలు ఉంటాయి. అంటే వీరికి సప్తమ స్థానం సహజ రాశి చక్రంలో అష్టమ స్థానం అవటం కూడా ఒక విధంగా వివాహంలో ప్రాబ్లమేటిక్ రావడం జరుగుతుంటుంది. అయితే మంచి అదృష్టవంతులుగానే ఉంటారు. తర్వాత ఇంకొక మైనస్ ఏంటంటే వీళ్ళ జాతకంలో సంతాన విషయంలో కొంత సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ధన పంచమ స్థానంలో, అంటే పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి, అంటే పంచమం ఈ వృషభ రాశి వారికి కన్యారాశి అవడం వల్ల, అందులో శుక్రుడు నీచపడి ఉండడం వల్ల సాధారణంగా ప్రథమ సంతానం విషయంలో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కొన్ని ఇబ్బందులు, మనస్పర్ధలు, చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి సంతానం వల్ల. దాని తర్వాత మళ్ళీ మిగతా విషయాలు కూడా పర్వాలేదు, కానీ సాధారణంగా కొంత ఇబ్బంది, అసంతృప్తి వాళ్ళ చదువు విషయంలోనో, ఉద్యోగ విషయంలోనో, పెళ్లి విషయంలోనో కొంత ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంటుంది. కానీ వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేది ఏంటంటే వ్యవసాయం నెంబర్ 1గా కలిసి వస్తుంది. దాని తర్వాత తోటలు, అలాగే ధనానికి సంబంధించిందంటే ఇది సహజంగా 2వ స్థానం అవటం వల్ల కుటుంబం, ధనం, వాక్కు దీనికే చెప్తాయి కాబట్టి
చాలా వరకు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, బ్యాంకింగ్ రంగంలో స్థిరపడిన వారు ఎక్కువగా ఈ జాతకంలో ఉంటుంది. వీళ్ళకి కలిసి వచ్చేది కూడా మరి ఇలాంటి వడ్డీ వ్యాపారం అది కలిసి వస్తుంది. దాని తర్వాత వృత్తి విషయంలో చూసుకుంటే వెటర్నరీ డాక్టర్లు, అగ్రికల్చర్ చదువుకున్న అగ్రికల్చర్ బీఎస్సీ, వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అన్ని వృత్తులు కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. అలాగే ఏంటంటే వెటర్నరీ సైన్సు, పశువుల డాక్టర్లు, ఇవన్నీ కూడా పౌల్ట్రీ ఫార్మ్ సంబంధించినవన్నీ కూడా ఈ రాశి ఆధీనంలో ఉండడం వల్ల వీళ్ళకి ఇది బాగా కలిసి రావడం జరుగుతుంటుంది. ఇక వీళ్ళ జీవితంలో సాధారణ స్థాయి నుంచి పైకి రావాలి తప్ప జీవితంలో ఒకేసారి పైకి రాలేకపోతుంటారు అన్నమాట. అంటే ఇక్కడ అష్టమాధిపత్యం, లాభాధిపత్యం గురువుకి రావడం వల్ల మంచి తెలివితేటలు, మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అవి ఇతరులకి బాగా ఉపయోగపడుతుంటాయి. అంటే ఇతరుల అభివృద్ధికి వీరు కారణమవుతుంటారు. అయితే అనుకోకుండా చాలా కష్టపడిన తర్వాత ఆకస్మికంగా ఆల్ ఆఫ్ ది సడన్ జీవితంలో మంచి అభివృద్ధి రావడం, కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏదో లక్కీ రూపంలో ఏదైనా అదృష్టపరంగా భారీ రూపంగానో స్థిరాస్తి రూపంగానో కలిసి రావడం వల్ల అనుకోకుండా కొంత అదృష్టవంతులు అవుతారు సెకండ్ హాఫ్లో. ఇక దశమాధిపత్యం శని భగవానుడికి రావడం వల్ల సాధారణంగా వీళ్ళు చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. దశమం శని యొక్క స్థానం, చతుర్థం రవి యొక్క స్థానం అవటం వల్ల సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు కొద్దిగా ఆలస్యమైనా సరే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. సో ఏదైనా మొత్తం మీద వృషభ రాశి వారు జీవితంలో కష్టపడి పైకి వస్తారు తప్ప సునాయాసంగా ఈజీగా పైకి రావడం అంటే జరగదు, వీళ్ళు ఇష్టపడరు కూడా. సో ఇక మిగతా విషయాలు పరిశీలించినప్పుడు వీళ్ళకి పచ్చ ఉంగరం అంటే బుధుడు కలిసి వచ్చే గ్రహం, శని కలిసి వచ్చే గ్రహం అవటం వల్ల అటు నీలం కానీ పచ్చ కానీ ధరించడం వల్ల అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు రుద్రాక్ష ధరించే ఉద్దేశం ఉంటే 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి శుక్రుడు అధిపతి అవటం వల్ల ఎక్కువ వరకు దక్షిణ వైపు ఫేసింగ్ ఉన్నటువంటి గృహాలు అవాయిడ్ చేయడం మంచిది. మిగతా కామన్గా వీళ్ళకి ఉత్తరం కలిసి వస్తుంది, తూర్పు కలిసి వస్తుంది, పడమరకు కూడా నిరభ్యంతరంగా ఉండొచ్చు. కానీ దక్షిణ ఫేస్లో మాత్రం కొన్ని అనుకోని ఇబ్బందులు, అంటే చిన్నగా ఏంటంటే కుజుడికి సంబంధించిన దక్షిణం కాబట్టి వీళ్ళకి కుజుడు సప్తమ వ్యయాధిపతి కాబట్టి కామన్గా అది కలిసి రాకపోవడం. సో అటువంటి గృహంలో నివసించినప్పుడు కొద్దిగా భార్యాభర్తల మధ్య విభేదాలు, పిల్లల వారి యొక్క మాట వినకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అయితే ఏదన్నా మనం గృహం నివసించినప్పుడు వాస్తుపరంగా కరెక్ట్గా ఉన్నప్పుడు పెద్ద ఏ దిక్కైనా పర్వాలేదు. కానీ కొంతవరకు కొంతమందికి కొన్ని బాగా కలిసి వస్తుంటాయి, కొంత అన్నీ బాగున్నా కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒకసారి గృహానికి సంబంధించిన విషయంలో కూడా మనం పరిశీలించుకుంటే మిగతా వాటితో పాటు కొంత పరిహారం లభించే అవకాశం ఉంటుంది ఈ రాశివారికి. ఈ రాశివారు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి. శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం, ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలన్నమాట. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి వీలుంటే ఏ రోజుకి ఆ రోజు అలా బట్టలు మార్చుకోవడం. ముఖ్యంగా వీడి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా, వాళ్ళకి బాధ కలగకుండా, అంటే ఒక విధంగా వాళ్ళకి ఏ విధంగా దుఃఖించకుండా చూడాలి. ఎప్పుడన్నా సరే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పిల్లలు కానీ ఆ ఇంట్లో కన్నీరు కారిస్తే, ఏదో బాధపడితే కంపల్సరీగా ఆ కుటుంబం ఏదో ఒక చికాకు కలుగుతుంటారు. సో ఏదైనా ఈ వృషభ రాశి వారు స్త్రీలను ఎంత గౌరవిస్తారో జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంది. సో ఏదైనా వీళ్ళు నిరంతరం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం,
వీలైతే లక్ష్మీ స్తోత్రం, కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల వ్యక్తిగతంగా కంపల్సరీగా జీవితంలో పైకి రావడం జరుగుతుంది. స్వస్తి.